ఈ విశ్వం మొత్తం మూలంలో ఒక అదృశ్య చైతన్యం ఉంది, కనిపించని శక్తి, కానీ ప్రతి శ్వాసలో, ప్రతి హృదయ స్పందనలో తన ఉనికిని అనుభూతి చెందేలా చేస్తుంది. ఈ శక్తి మరెవరో కాదు, శ్రీ హరి విష్ణు నారాయణుడు. ఈ విశ్వంలోని ప్రతి చర్య యొక్క మూలంలో ఉన్న శక్తి ఆయనే. ప్రతి కదలిక, ప్రతి నిశ్శబ్దం, ప్రతి ఆలోచన ఆయన నుండి ఉద్భవించాయి. ఆయన గాలిలో ప్రవహిస్తుంది, ఇది జీవితాన్ని ఇస్తుంది. ఆయన ధ్యాన దిశను చూపించే అగ్నిలో ప్రకాశిస్తాడు. ఆయన చైతన్యాన్ని ప్రశాంతపరిచే నీటిలో ప్రవహిస్తాడు. ఆయన భూమి యొక్క స్థిరత్వంలో స్థిరపడి ఆకాశం యొక్క అనంతంలో వ్యాపిస్తాడు. ఆయన జీవితాన్ని మధురంగా చేసే రసం, ఆయన చీకటి నుండి వెలుగులోకి తీసుకెళ్లే కాంతి. ఆయన కాలం ఆనందం కూడా ఆయన కణంలో, బ్రహ్మలో కూడా ఉన్నాడు. శ్రీహరి విష్ణు నారాయణుడు ఒకే చోట ఉండటమే కాకుండా ప్రతి కణంలో, ప్రతి జీవిలో, ప్రతి రూపంలో ఉన్నాడు. ఆయన ప్రతిదానిలోనూ ఉన్నాడు మరియు ప్రతిదీ ఆయనదే. ప్రతి ఆత్మ ఆయన భాగం ద్వారా మేల్కొంటుంది. ప్రతి జీవి ఆయన సంకల్పం ద్వారా పుడుతుంది మరియు ఆయన కృప ద్వారా మోక్షం వైపు పురోగమిస్తుంది. మనమందరం ఆయన కృప ద్వారానే ఉన్నాం. జీవితం, మరణం, మాయ మరియు మోక్షం అన్నీ ఆయన భాగాలు, కేవలం ఒక విశ్వం కాదు. శ్రీహరి విష్ణువు నారాయణుడు అనంత విశ్వాలకి యజమాని, కాలానికి అతీతంగా, కాలానికి ప్రభువు. ఆయన అన్నింటికీ యజమాని. మన ధ్యానంలోకి వెళ్ళినప్పుడు అదే విశ్వరూపం నారాయణ రూపంలో కనిపిస్తుంది. ఆయన తన అల్పమైన రూపాల్లో సృష్టి యొక్క 3 స్థాయిలను నియంత్రిస్తాడు. విశ్వ చైతన్యంలో లోతుగా నివసించే దర్బదాకా సాయి విష్ణువు, విశ్వమంతటినీ పోషించే క్షీర్ సాగర్ సాయి విష్ణువు, ప్రతి జీవిలోనూ ఆత్మగా నివసించే సశత్రోదక్షే విష్ణువు. ఈ 3 రూపాల ద్వారా శ్రీ నారాయణుడు మొత్తం ఉనికిలో ఉన్నాడు. ప్రతి కోణంలో, ప్రతి ప్రపంచంలో, ప్రతి సమయంలో. అతని ఉనికి చాలా సూక్ష్మమైనది. అతను ఒక కణంలో కూడా ఉన్నాడు మరియు అనంతమైన విశ్వం అతనిలోనే ఉంది. దైవికం కాని రూపంలో వచ్చి ద్వంద్వానికి దిశానిర్దేశం చేసేవాడు. పదాలలో రాకుండా పదాలుగా మారేవాడు విష్ణువు. అన్వేషకుడు లోపలికి దిగి నిశ్శబ్దంలోకి ప్రవేశించినప్పుడు అత్యున్నత శక్తి శ్రీహరి విష్ణు నారాయణుడు ఎల్లప్పుడూ హృదయంలో ఉంటాడని అతను అనుభవిస్తాడు. అతను కనిపించడమే కాదు, అతను అనుభవించబడ్డాడు. అతని విశాలమైన రూపం పదాలలో ఉండదు. అతని రూపం అర్జునుడు ప్రస్తుతం చూస్తున్నది అదే. వేలాది ముఖాలు, లెక్కలేనని కళ్ళు, లక్షలాది వినబడని కాంతి రూపాలు, మొత్తం విశ్వం ఆ రూపంలో లీనమే ఉంది. అతను రక్షకుడు, అతను నాశనం చేసేవాడు కూడా. అతను సృష్టిస్తాడు మరియు ముగింపును కూడా తెస్తాడు. శ్రీహరి విష్ణు నారాయణుడు కాలానికి అతీతుడు. అతనికి సగం లేదా ముగింపు లేదు. అతను శాశ్వతుడు మరియు అనంతుడు. ఒక ప్రపంచం మాత్రమే కాదు, అసంఖ్యాక విశ్వాలు అతని ఒకే శ్వాస నుండి కనిపిస్తాయి. మరియు ఆ శ్వాస ఆగిపోయినప్పుడు ప్రతిదీ మళ్ళీ ఆయనలో కలిసిపోతుంది. జీవితం ఆయన సంకల్పం ద్వారానే వర్ధిల్లుతుంది మరియు ఆయన చూపు దూరంగా వెళ్ళినప్పుడు ప్రతిదీ నశిస్తుంది. అది శ్రీహరి విష్ణు నారాయణుని సంకల్పం కాబట్టి మనం జీవించున్నాము. ఆయన కృప మనపై ఉన్నందున మనం నవ్వుతాం. ఆయన పరిపూర్ణతకు మూలం కాబట్టి మనం పరిపూర్ణం. ఆయన కనిపించడు కానీ ప్రతి దానిలోనూ ఉన్నాడు. ఆయన మాట్లాడు కానీ ప్రతి హృదయ స్పందన అతని ప్రతిధ్వని. ఆయన శ్వాస మరియు శూన్యత రెండైన నారాయణుడు. ఆయనను ఒకసారి గుర్తించేవాడు ఎప్పుడూ దారి తప్పడు. ప్రతి చర్య ఆయనకు భక్తిగా మారుతుంది. ప్రతి క్షణం యోగా అవుతుంది. ప్రతి శ్వాస ధ్యానం అవుతుంది. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను ఆయనను అనుభూతి చెందుతున్నానా? అవునైతే మీరు ఆ సత్యాన్ని తాకారు. అరిష్య ఋషులు యువేగాలుగా ఆచరిస్తున్నారు. శ్రీహరి విష్ణు నారాయణుడు సర్వస్వం అయినప్పటికీ తనలో శాంతి ఉంది. అది శాశ్వతమైనది. మరియు మీలో కూడా శ్రీహరి విష్ణు నారాయణుడు ఆయన సర్వస్వం అయినప్పటికీ తనలో తాను ప్రశాంతంగా ఉంటాడు. అవును, ఆయన శాశ్వతుడు మరియు మీలో కూడా.